హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 25 అధ్యాయము 21, 22 వచనాలు చదువుతున్నాం. నీ పగవాడు ఆకలి కొని నీడల వానికి భోజనం పెట్టము, దప్పి కొని నీడల వానికి దాహమేమో. అట్లు చేయుటి చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని వాక్యములో శ్రేష్టమైన మాటలు మనము గమనిస్తూ ఉన్నాం. 21వ వచనం, నీ పగవాడు ఆకలి కొనిడల వానికి భోజనం పెట్టము, దప్పి కొనిడల వానికి దాహమేము. అట్లు చేటు చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని వాక్యములో మనం చూస్తున్నది ఏంటంటే, శత్రువుని ప్రేమించమని అడుగుతున్నాడు. శత్రువుకి భోజనం పెట్టమని అడుగుతున్నాడు. వాడికి దాహమైతే దాహానికి నీళ్ళు ఇమ్మంటున్నాడు. అలా చేస్తే వారి నెత్తి మీద నీవు నిప్పులు గొప్పగా పోసిన వాడు అవుతావు అంటున్నాడు. అందుకు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తున్నాడు. ప్రియులారా, ఇది చాలా కష్టం. అయితే దీన్ని చేయడం ద్వారా మనము దీవించబడతాం. దేవుడే మనకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే శత్రువుని ప్రేమించు, శత్రువుకి ఆహారం పెట్టు, శత్రువుకి దాహానికి నీళ్ళు, శత్రువు అవసరతలో ఉండే అవసరత తీర్చు అని వాక్యములో మనము చదువుతున్నాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, ఈ విషయాలు మనం గమనిద్దాం. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండడం ద్వారా మనకే మేలు, మనకే ఆశీర్వాదం, మనకే క్షేమం. ఇలాంటి లక్షణాలు దావీదు కలిగి ఉన్నాడు. అందుకే దావీదుకి ఒక మాటలో చెప్పాలంటే శత్రువులు లేరు. సౌలు దొరికినా అతను కీడు చేయలేదు. సౌలు చనిపోయాక అబ్నేరు అనగా సౌలు సైన్యాధిపతి దావీదు దగ్గరికి వచ్చాడు. అప్పుడు కూడా అతను కీడు చేయలేదు, చేర్చుకున్నాడు, నాతో ఉండమన్నాడు, ఆహారం పెట్టాడు, నేను కలిగింది అనుభవించమన్నాడు. అందుకే దేవుడు దావీదుకు ప్రతిఫలం ఇచ్చాడు. ఇప్పుడు సౌలు చనిపోయాడు, అబ్నేరు కూడా చనిపోయాడు. అయితే సౌలు కుటుంబంలో, సౌలు సంతానంలో మనవడు ఒకడు ఉన్నాడు. అతడు యోనాతాను కొడుకు మెఫీబోషతు. అతన్ని పిలిపించుకొని అతని భోజనం బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని, నీ జీవితకాలం అంతా నా భోజనం బల్ల దగ్గర భోంచేయి, నా బల్ల దగ్గర పానం చేయమని అడిగాడు. వాస్తవానికి అతనికి కాళ్ళు కూడా లేవు, కుంటువాడు. పిల్లరా, దావీదు శత్రువును ప్రేమించే గుణము గలవాడు. శత్రువుకు భోజనం పెట్టేవాడు, శత్రువుని చేరదీసేవాడు, శత్రువుని మేలుతో నింపేవాడు, శత్రువుకి క్షేమం ఇచ్చేవాడు. ఈరోజున దైవభక్తి కలిగిన మన జీవితాల్లో, దేవుణ్ణి ప్రేమించే మన జీవితాల్లో ప్రతి వ్యక్తికి అనగా మన మిత్రుడికి
మన శత్రువుకి. మన మిత్రులకి సాధారణంగా మనం ఎంతో దగ్గరగా ఉంటాం. ఇక మిత్రులంటే వారిని వెంబడించేస్తాం, శత్రువు అంటే వారిని విరోధులుగా చూస్తాం. అలా కాకుండా దైవ వాక్యము చెప్పినట్లుగా దేవుని వాక్యములో పగవాడు ఆకలిగా ఉంటే భోజనం పెడదాం, దాహం అయితే దాహం ఇద్దాం, అలా చేసి దేవుని ద్వారా ప్రతిఫలం పొందుదాం. అలా చేయడం ద్వారా అతని క్రియలకు అతడే సిగ్గుపడేటట్లు చేద్దాం. ఇది సమాజంలో మనం ప్రవర్తించవలసిన ప్రవర్తన. ఇలాంటి ప్రవర్తన దేవునితో, ప్రభువుతో సహవాసము కలిగి ఆ క్రీస్తు మాటలకు లోబడేవారు మాత్రమే చేయగలరు, మిగతా వాళ్ళు చేయలేరు. నమ్ముదాం, ప్రభువుని వెంబడిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన దేవా, నీ వాక్కు మీరు ముద్రించి ప్రజలకు మేలు చేసి వినేవారి హృదయాల్లో కార్యము చేసి నీ వాక్యం ఎరిగిన వారు నీ వాక్యంలో ఉన్న సత్యాలు గ్రహించుటకు, ఎరగనవారు నీ సంగతులను ఎరిగి నిన్ను వెంబడించుటకు, నీ వాక్యమును ప్రేమించుటకు, వాక్యం యొద్దకు వచ్చుటకు నీ పరిశుద్ధాత్మ కార్యము చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా